ఒకటి ఇది ఇప్పుడు రాసింది మీరు आपको शादी वो आपका पंडगरी शांतन हो प्रोग्राम పెట్టారు అన్నీ కిందకి नहीं आते అన్న వేరే ఎవరైనా వచ్చినా కూడా తీసుకోండి పర్లేదు అప్లికేషన్ దింపితే అది ఏ ఏరియాలో చూడండి ఎప్పుడు సార్ రాత్రి తెల్లవారు కొట్లాడుతుంది ఇప్పుడు మళ్ళీ కొట్లాడుతుంది తెలంగాణ నూతన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల నేపథ్యంలో నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఈ ప్రజాపాలనలో భాగంగా నేడు 28వ తారీఖు దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలోని ప్రభుత్వ పాఠశాలలు దీనికి సంబంధించి చాలామంది ప్రజలు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రజలు ఈ ప్రాంతానికి తరలివచ్చి తమ యొక్క కావాల్సిన లబ్ధి పొందాల్సిన అంశాలపై ఇక్కడ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతం కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య పరీక్ష నిమిత్తం వచ్చిన వారికి ఎలాంటి వైద్య సదుపాయాలు ఎటువంటి వైద్య ఇబ్బందులు తలెత్తకుండా కొంతమందికి పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు కూడా అలాగే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ దగ్గర ఎవరికి వారే దరఖాస్తు చేసుకునే విధంగా మహిళలకు మరియు పురుషులకు సపరేట్గా కౌంటర్లను అలాగే క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో బాగా ఈ కార్యక్రమం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చెప్పండి. అప్లికేషన్ స్వీకరణ ఎలా ఉంది ఇక్కడ ప్రజెంట్? ఇక్కడ మార్నింగ్ నుంచి కొంచెం పబ్లిక్కి అవేర్నెస్ లేకుండే మేడం, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ నడుస్తుండే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలామంది జిరాక్స్ సెంటర్ నుంచి జిరాక్స్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేయడానికి పోయినా, అయితే అది యాక్సెప్ట్ చేయలేదు మార్నింగ్. అయితే కొద్ది తర్వాత 1 అవర్ బిఫోర్ కలెక్టర్ సార్ వచ్చినారు, వాళ్ళకి అడిగినాను నేను ఇట్లా యాక్సెప్ట్ చేస్తలేరు సార్ అంటే, మళ్ళీ జిరాక్స్ ఇట్లా యాక్సెప్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫామ్స్ షార్టేజ్ ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్కి తెలియదు ఇది 44 వార్డు ఉంటే ఇక్కడ వార్డు వాళ్ళకే ఇవ్వాలి ఫామ్స్, కానీ వేరే వార్డు వాళ్ళకి ఇట్లా వచ్చి ఫామ్స్ తీసుకొని వెళ్ళినందుకు ఇక్కడ షార్టేజ్ ఉంది, ఫామ్స్ అవైలబుల్ లేవు, కానీ జిరాక్స్ యాక్సెప్ట్ చేస్తుండ్రు. ఇక్కడ ప్రస్తుతం చేస్తున్న వర్కర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ టీమ్ లీడర్ కానీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మన ఈ ఏరియా కౌన్సిలర్ వేదాన్న గారు ఉన్నారు, వాళ్ళకి ఆయనకి ఇట్లా చాలా పబ్లిక్కి ఉండి ఆయన సొంతంగానే ఫామ్లు నింపి అందరికీ హెల్ప్ చేస్తున్నారు. మేము ఇట్లా చేస్తున్నాం మేడం. నేను కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఓవర్సీస్ డిపార్ట్మెంట్. అయితే ఈ వాటి గురించి ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే సీనియర్ సిటిజన్స్ వస్తున్నారో వాళ్ళకి నిలబడి ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసి రిసిప్ట్ ఇచ్చి పంపుతున్నాము. ఇప్పటి వరకు బాగా నడుస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, లేకిన్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరికీ. ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళకి మీకు ఇట్లా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే మీ తరఫు నుంచి ఇట్లా పబ్లిక్లో చాలా అవేర్నెస్ పోతుంది. ఇక సీనియర్ సిటిజన్స్ కోసం ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే క్లినిక్ ఇట్లా పెట్టారు. అయితే మొత్తం మేనేజ్మెంట్ అయితే బాగా పనిచేస్తుంది, కానీ కొంచెం గైడెన్స్ ఫాలో కావాలి. ఎందుకంటే పబ్లిక్ ఇంకా లేదు, ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గర పోవాలి, ఇట్లా లేదు. అయితే మే ఐ హెల్ప్ యూ అని ఒక బోర్డు అన్నా పెట్టాలి. ఎవరైనా లైక్ వాలంటీర్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇంకా పబ్లిక్ వస్తుండ్రు, చాలామంది వచ్చారు, ఇంకా వస్తుండ్రు, కానీ పబ్లిక్కి తెలియాలి ప్రాసెస్ ఎట్లా ఉందన్నట్టు వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది. ఒక నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇట్లా కౌంటర్లు పెడితే బాగుంటుంది. ఎట్లా అంటే ఇక్కడ ఒకటి కౌంటర్ పైన ఒకటి, ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ కొందరు ఇక్కడ వస్తుంది, పైన ఉరుకుతున్నారు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా నేను వేరే వార్డులో రేపటి నుంచి చాలా వార్డులో ఉన్నాయి, నేను కొన్ని వార్డ్ మెంబర్స్కి కానీ ఆ వార్డులో ఉన్న యూత్కి కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వాలంటీర్గా వచ్చి వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేసి ఈ ప్రాసెస్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను అందరికీ. ఇంకొకటి ఇక్కడ మేనేజ్మెంట్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా మేడం పోలీస్ అథారిటీ ఇక్కడ వచ్చి చాలాసేపు ఆగి వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ సిఐ గారికి, సాదుల్లా గారికి, ఇంకా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానిస్టేబుల్స్ అందరికీ నేను హార్ట్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మున్సిపాలిటీ మేనేజ్మెంట్, అంగన్వాడీ మేనేజ్మెంట్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం. ఇంకా వేరే వార్డులలో
అందరికీ బాగా చేసుకోవాలని, ఈ స్కీమ్స్కి మొత్తం అందరు యూటిలైజ్ కావాలి, అందరు చేసుకోవాలి. టైంకి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ఉంది. మీ టైం తీసి పోయి మీ పని చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఈ స్కీమ్స్ చాలా బాగా స్కీమ్స్ ఉన్నాయి, అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అంటే దాదాపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎందుకు ముందుగా ప్రజలకు తెలియజేయలేకపోయారా? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వార్డ్స్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. మొదలే ఒక్కరోజు ముందు అనౌన్స్మెంట్ అయింది మాకు. ఒక్కరోజు ఉంటాం. ఆ ఒక్కరోజులో కూడా మేము ఎంతోమందికి మా ఆర్పీల ద్వారా కానీ అంగన్వాడీ టీచర్ల ద్వారా కానీ ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు కూడా 8 o'clock స్టార్ట్ అయింది, కానీ కొద్దిగా నిదానం పబ్లిక్ వస్తున్నారు. జిరాక్స్ ఫామ్స్ కొన్ని తక్కువ పడ్డాయి, అయినా మేము మళ్ళీ తిప్పించి చేసినాం మా అధికారుల ద్వారా. కొద్దిగా నిదానం జరుగుతుంది సార్. మేము అనుకున్న 6 గంటల వరకు ఈజీగా 90% పబ్లిక్ అప్లై చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం సార్. నుంచి స్పందన ఎలా? మేడం, పబ్లిక్ నుంచి స్పందన అంటే ప్రతి ఒక్కరూ ఈ 6 గ్యారంటీ పథకాల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఎలిజిబుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు మేడం. వాళ్ళు వచ్చి అప్లై చేయగలుగుతారు. ప్రస్తుతం ఇట్లాంటి దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద చాలామంది ప్రజలు వస్తున్నారంటే వార్డ్స్ కన్ఫ్యూజ్ అయ్యి కూడా వచ్చిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎలాంటి చర్యలు మీరు తీసుకుంటున్నారండి? ఏం లేదు మేడం, అది వాళ్ళ ఆధార్ కార్డు ఉంది కదా మేడం, ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డుల వాళ్ళ వార్డు మెంబర్ ఏవైతే ఉన్నదో వార్డు దాన్ని బట్టి వాళ్ళ సీరియల్ నెంబర్ 44 నడుస్తుంది ఈరోజు. 44 వాళ్ళకి సీరియల్ నిలబెట్టి వాళ్ళకు ఫామ్స్ ఇస్తున్నాం, ఇచ్చి వాళ్ళని క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నాం మేడం. మీరు చెప్పండి. అంతేగా మనం లైన్ నిలబెడుతున్నాము. ఒకవేళ పొరపాటున వేరే వార్డు వస్తే కొంతమంది వచ్చారు, 44 వార్డు కూడా వచ్చారు, ఇక్కడ కాదని వేరే పంపించినాము. 31 వార్డుకి ఖలీల్ చౌక్ వస్తున్నారు, వీరన్నపేట వస్తున్నారు. అలా డేట్ చెప్పి పంపినాం. 30కి ఉంది, 4కి ఉంది చెప్పి పంపుతున్నాం మేడం. గవర్నమెంట్ మీరు దేనికోసం అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చారు? నేనా మేడం, 2500 దానికి గ్యాస్ దానికోసం. నాకు హౌస్ లేదు మేడం, దానికోసం అప్లై చేయడానికి అనొచ్చు. ఆల్రెడీ నాకు హౌస్కి అప్లై చేసింటి ఆ మూమెంట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. హౌస్ రాలేదు మేడం, మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వచ్చిన. ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? అంటే దరఖాస్తుల స్వీకరణ అనేది ఎలా జరుగుతుంది, ఎట్లా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉంది మేడం, ఎక్కడ వెళ్తే రెస్పాన్స్ ఉంది. కాదు మేడం ఇది కాదు ఇది తెచ్చుకోండి అంటున్నారు. మంచిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ బాగుంది. మీరు ప్రజెంట్ దేనికోసం అంటే ఏ దానికోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చారు? ప్రతి నెల 2500 ఇస్తున్నారు కదా మేడం, దాని గురించి. అంటే ఎలా ఉంది ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ కానీ ఇలాంటి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా? చాలా బాగుంది మేడం. ఎలా ఉంది? సపరేట్ క్యూ లైన్స్ కానీ కౌంటర్స్ దగ్గర కానీ ఫామ్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫామ్స్ ఇస్తున్నారు మేడం, తీసుకుంటున్నాం, ఏం ప్రాబ్లం లేదు అక్కడ. ప్రజెంట్ ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉంది కదా, అంటే ఈ ప్రజాపాలన కార్యక్రమం దేనికోసం అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చారు? మేము రైతు బంధు భరోసా గురించి అప్లై చేసుకున్నాం. అంటే ప్రీవియస్ మీకు రైతు బంధు వచ్చేది? రావట్లేదు మేడం, ఆయన చనిపోయిండు, నా పేరు మీద కాలేదు, ఇంకా నాకు డబ్బులు పడట్లేదు. ఆయన పేరు మీద నుంచి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి అప్లై చేసినా కానీ ఇంతవరకు రాలేదు. 9 నెలలు అవుతుంది. అందుకని రైతు బంధు కోసం వచ్చారు. రైతు బంధు గురించి ఎట్లా ఉంది ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి మేడం, సిస్టమేటిక్గానే నడుస్తుంది, చాలా క్రమశిక్షణగా. ప్రజెంట్ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అప్లికేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఎలా ఉంది సార్ దరఖాస్తులో అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా వస్తున్నారు? ఈరోజు రెస్పాన్స్ అయితే బాగానే ఉంది, పబ్లిక్ బాగా వస్తున్నారు, క్రౌడ్గా ఉంది బాగా. ఇక్కడ 17 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దూద్ దవాఖానలో. ఈ 17 కౌంటర్లలో కూడా రాత్రి మొత్తం అప్లికేషన్స్ హౌస్ హోల్డ్స్ అందరికీ 1500 అప్లికేషన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వస్తూ ఉన్నారు. ఇప్పుడు 12 గంటల తర్వాత కూడా మా పర్సన్స్ 2 వార్డ్ ఆఫీసర్ను ఆర్పీస్ 2 ఉంటారు. వీళ్ళు వేరే వార్డుకి షిఫ్ట్ అయినా కూడా 2 ఉండి అప్లికేషన్స్ తీసుకుంటారు. ఇదే కాకుండా 6th రోజు మున్సిపల్ ఆఫీస్లో మొత్తం మున్సిపల్ లిమిట్స్లో 49 వార్డ్స్లో ఎక్కడ మిస్ అయినా కూడా అవన్నీ కూడా మున్సిపల్ ఆఫీస్లో తీసుకుంటారు. 6th ఏం ప్రాబ్లం లేదు. అన్ని కౌంటర్లలో కూడా మేము ఆర్డీఓ గారు నేను స్పెషల్గా అన్ని కౌంటర్స్ కూడా విజిట్ చేస్తున్నాం. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉంటే వెంటనే రెక్టిఫై చేసి పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని క్రౌడ్ లేకుండా చేస్తున్నాం. ఎంతమంది అఫీషియల్ అంటే ఎంతమంది సిబ్బంది అధికారులు పాల్గొంటారు? ఇప్పుడు ఈరోజు మొత్తం మా దగ్గర 4 వార్డులు మార్నింగ్, 4 వార్డులు ఈవినింగ్. అంటే ఒక్కొక్క వార్డులో ఒక 100 హౌస్ హోల్డ్స్కు ఒక కౌంటర్. అట్లా ఇక్కడ ఈ దూద్ దవాఖానలో 17 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో ఇప్పుడు ఓల్డ్ పాలమూరు చూస్తే ఒక దాంట్లో 16 కౌంటర్లు ఉంటాయి, ఇంకొక దాంట్లో 15 కౌంటర్లు ఉంటాయి. అక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర గెస్ట్ హౌస్లో 14 కౌంటర్లు ఉంటాయి. పాపులేషన్ బట్టి హౌస్ హోల్డ్స్ని బట్టి కౌంటర్స్ ఏర్పాటు చేశారు. మామూలుగా ప్రజెంట్ చూస్తే కొంతమంది వార్డ్స్ కన్ఫ్యూజ్ అయ్యి వచ్చిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏం చెప్తారు వాళ్ళు?
వచ్చినా కూడా తీసుకుంటాం, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తాం. ఒకవేళ ఫామ్స్ కూడా ఏమన్నా సఫిషియెంట్ లేవనుకుంటే కూడా వాళ్ళు జిరాక్స్ తీసుకొని తెచ్చుకున్నా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. అప్లై గురించి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఎట్లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. వైట్ రేషన్ కార్డు గురించి మళ్ళీ గవర్నమెంట్ సపరేట్ ఇస్తారు, సపరేట్ అప్పుడు వైట్ రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అది లేదు ఇందులో, వైట్ రేషన్ కార్డ్ ఇందులో లేదు. కావాలంటే స్పెషల్గా తీసుకొని అక్కడ పోయి ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. ప్రజెంట్ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మీరు ఏ అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చారు? మేమండి మాకు ఇల్లు లేవు, ఇల్లు కొరకు పెన్షన్ లేదు, మరి మేము దాని కొరకు వచ్చాము. మాకు ఇన్నేళ్ళ నుంచి లేవు, కిరాయికే ఉంటున్నాం, మేము దాని కొరకు వచ్చాము. అంటే ఎట్లా ఉంది దరఖాస్తులు, ఎట్లా అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంది మీకు? అంటే మీరు కొంతమంది ఫామ్స్ నింపుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంది? మా ఆర్పి బాగానే నింపిస్తుందండి. ఇక్కడ తెలియని వాళ్ళకి కూడా అన్నీ చెప్తుంది, ఏది ఉంది ఏం లేదు అన్నీ చెప్తుంది, చేస్తుంది, రాయించుకుంటున్నాం తెలియని వాళ్ళం కూడా. క్రమంలో దరఖాస్తుల స్వీకరణ తీసుకుంటున్నారు ఇవాళ. మీరు ఏం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు? మేము ఇంటి కోసంకు, కరెంటు బిల్లు కోసంకు, గ్యాస్ కోసంకు, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ గురించి అప్లై చేసుకుంటున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఏ వార్డు? లోకల్ 44 వార్డు మాది. ఎందుకంటే మేము ఇంతకుముందు కిరాయికి ఉంటాము, ఇప్పుడు ప్రజెంట్లీ వీరన్నపేటలో ఉన్నాము. మాకు ఇక్కడనే ఉన్నాయి అన్ని ఐడి ప్రూఫ్లు, దాని నుంచి వచ్చినాము. ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎట్లా ఉంది? అంటే ఈ ఫామ్స్ నింపడానికంటే ఇక మనం ప్రత్యేకంగా నింపుకోవాలి, ఇవ్వాలి. ఇక్కడ ఎవరు రాయిస్తుడు లేరు, ఇంటికి దగ్గరికి వెళ్ళి నింపుకొచ్చుకొని తెచ్చి అన్ని కరెక్ట్ చూసుకొని ఇస్తున్నాం మేము, అట్లా అందరు. ఇది ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ దరఖాస్తులను ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రజల్లో కొంత ముందస్తు అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది వేరే వార్డుకి సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి తమ దరఖాస్తులను ఇంకో వార్డులో ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో జనాల్లో కొంత అయోమయం కనిపిస్తుంది. ఈ విషయంపై అధికారులు కొంత ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాపాలన కార్యక్రమానికి మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమకు కావాల్సిన లబ్ధి పొందాల్సిన అంశాలపై మాత్రం దరఖాస్తుల ఇస్తున్నారని చెప్పవచ్చు. దరఖాస్తుల స్వీకరణ కూడా బాగానే జరుగుతుందని తెలుసుకోవచ్చు. కెమెరా పర్సన్ నజీర్తో లావణ్య, ANU న్యూస్.